కేసు రైతులకు నీటిని రైతుల ఐక్యత రైతు సోదరి మల్లారా ఈరోజు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో కిసాన్ మహాసభ రైతు ఆధ్వర్యంలో ఇక్కడ నందికొట్కూరు కేసీ కెనాల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ ధర్నా కార్యక్రమానికి రైతు సంఘం నాయకులు వేల్పుల ఏసన్న గారు అధ్యక్షత వహించారు. మరియు మహిళా నాయకురాలు ఎస్బీబీ గారు, లక్ష్మీదేవి, నూర్జహా తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు రైతు నాయకులు, సామాజిక కార్యకర్త ఉజ్జల గౌరీశ్వర్ నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధానంగా జిల్లా నాయకులు, మండల నాయకులు శేఖర్ గారు మరియు మాధవ్ నాయుడు, ఒడ్డే సుధాకర్ మరియు రమణ వేణు గారి కార్యక్రమంలో పాల్గొన్నారు. మహేష్ నాయుడు ప్రధానంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఖరీఫ్ సీజన్లో రైతుల పూర్తిగా వరదల వల్ల నీకు వరదలు లేవు, అటు వర్షాలు లేవు, ఎటు కూడా కరువు కాటకాల మధ్యలో కూడా రైతులు నష్టపోయారు. గత సంవత్సరమేమో రైతులు పూర్తిగా పంటలు నష్టపోయారు. మరి అయితే పంట పండించేటువంటి రైతులకు మొక్కజొన్న రైతులు పూర్తిగా మరి ఆ రకంగా నష్టపోయే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం చూస్తే వరుడు కరుణించలేదు. మరి ఆ రకంగా కూడా కేసీ కెనాల్కి సంబంధించి ఈరోజు శ్రీశైలం బ్యాక్ వాటర్లో 800 దాదాపు 76 అడుగులు నీళ్లు ఉన్నాయి. మరి అదే రకంగా కూడా ఇట్లా తుంగభద్ర డ్యామ్ సంబంధించి మరి 7 దాదాపు ఉన్నటువంటిది 79 టీఎంసీల నీళ్లు ఈరోజు నిల్వ ఉన్నాయి. మరి అలాంటిది కేసీ కెనాల్కి సంబంధించి కానీ ఈ రోజు వరకు కూడా నీటి విడుదల చేయడంలో అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క మీరు చూడండి, ఖరీఫ్ రైతులు పూర్తిగా నష్టపోయారు. అయితే పంటలు ఎక్కడికక్కడ కూడా పూర్తిగా నష్టపోయి పంటలను దున్నేశారు. రైతులు మేకలకు, గొర్రెలకు వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అదే రకంగా కనీసం రబీలోనైనా పంటలు సాగు చేసుకోవడానికి 6 పంటలకు కానీ ఆ రకంగా నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు. దీంతో పాటు కేసీ కెనాల్ అనేక గ్రామాలు ఈరోజు తాగునీటి కూడా నీటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నందికొట్కూరు పట్టణానికి కూడా డ్రింకింగ్ వాటర్, అదే రకంగా కూడా 4 మండలాలకు కూడా మరి ఈ రకంగా కూడా నీటి ఉపయోగించే పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకొరకు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రీశైలం బ్యాక్ వాటర్లకు సంబంధించి కేసీ కెనాల్కి నీటి వాటా ఉంది. 835 అడుగులు నీరు ఉండగానే ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు. అందుకోసమే తక్షణమే ఉన్నటువంటి ముచ్చుమరి లిఫ్ట్ ద్వారా ఈరోజు కేసీ కెనాల్కి నీటి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తుంగభద్ర డ్యాంలో ఈరోజు నీళ్లు ఉన్నాయి. హెచ్ఎల్సీకి నీళ్లు ఇస్తా ఉన్నారు, మంచిదే. అక్కడి ప్రాంతం తాగునీటికి ఆ రకంగా సాగునీటి కూడా విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు, విడుదల చేశారు. అయితే ఇక్కడ ముచ్చుమరి నుంచి కూడా ఈ ఉన్నటువంటి బ్యాక్ వాటర్లో సాగునీటికి కానీ త్రాగునీటికి ఉపయోగించే పరిస్థితి ఆ రకంగా హక్కుంది. ఆ వాటిని విడుదల చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తూ తక్షణమే రైతులను ఆదుకోవాలి, కేసీ రైతులు అని చెప్పేసి ఈరోజు అఖిల భారత కిసాన్ మహాసభ ఈరోజు ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందుకొరకు ఈరోజు రాబోయే కాలంలో ప్రభుత్వం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు స్పందించి ఎంపీ గారు కూడా చొరవ తీసుకుని కేసీ రైతులు ఆదుకోవాలని చెప్పేసి, అదే రకంగా కూడా నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో కూడా త్రాగడానికి నీళ్ళు లేవు, వీటిని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి. నాతో పాటు ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు, జిల్లా మండల నాయకులు, స్థానిక నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.